నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో అత్యంత కీలక నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. అక్కడ స్ట్రాంగ్ లీడర్ వల్లభనేని వంశీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైసీపీలోకి ఫిరాయించారు. వైసీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల కంటే ఘోరంగా టీడీపీ నాయకత్వంపై మాట్లాడడంతో వంశీ ముందుండేవారు. అందుకే ఈసారి ఎలాగైనా వంశీని ఓడించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలో దించుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వంశీ గెలవకూడదు అన్న కృత నిశ్చయంతో టీడీపీ ఉంది. గన్నవరం టీడీపీకి కంచుకోట. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఈ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేసింది. అయితే ఇందులో 2 సార్లు వంశీ ఎమ్మెల్యేగా గెలవగా గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. ఈ ఎన్నికల్లో వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థి అయ్యారు. గత ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా మారారు. వంశీ వైసీపీలోకి ఫిరాయించడంతో వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావును టీడీపీలోకి రప్పించి టికెట్ కట్టబెట్టారు. ప్రస్తుతం ఈ ఇద్దరు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు బలమైన అభ్యర్థి. ఈ నియోజకవర్గ టీడీపీకి కంచుకోట కావడంతో కలిసి వచ్చే అంశం. పైగా వల్లభనేని వంశీమోహన్ చంద్రబాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నియోజకవర్గంలోని కమ్మ సామాజిక వర్గం ఏకతాటిపైకి వచ్చింది. టీడీపీకి అండగా నిలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉంది. గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోయారు. ఆయనపై ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. మరోవైపు వల్లభనేని వంశీమోహన్కు వ్యక్తిగత ఇమేజ్ ఉంది. వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో కలిసి వస్తుందని వంశీ భావిస్తున్నారు. అయితే ఇరుపక్షాల్లో కూడా విజయంపై ధీమా కనిపిస్తోంది. అందుకే ఇక్కడ గెలుపోటములను అంచనా వేయడం కష్టతరంగా మారుతోంది.